40 రోజులు రక్షణ యాత్రలో 40 రోజులు దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి నాదా కలువరి నాదా ఎందుకయ్యా ఇంత దయా ఎందుకయ్యా 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 ఇంత దయా యేసయ్యా 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 నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా నీతో ఈ 40 రోజులు సిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా నీకే స్తోత్రం రండి దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ప్రత్యేకముగా పాప స్వభావమును మనం ఎలా జయించాలి అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా పాప స్వభావము అనేది ఉంది. ఆదాము యొక్క అతిక్రమం వలన, ఆదాము యొక్క అవిధేయత వలన సమస్త మానవ జాతి అంతా కూడా పాప కూపములోనికి, పాప స్వభావములోనికి లాగబడింది. దేవుడు ఆదామును తన మహిమతో నింపాడు, తన పోలికలో రూపములో సృష్టించాడు. సో తన పోలిక ఏంటి, తన రూపం ఏంటంటే దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క పరిశుద్ధతను, తన యొక్క వెలుగును, తన యొక్క పరలోక విజ్ఞానమును ఆదాముకు ఇచ్చాడు. కానీ ఆదాము యొక్క అతిక్రమము వలన, ఆదాము యొక్క అవిధేయత వలన ప్రియులరా మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోయాడు, తనలో ఉన్న దేవుని యొక్క వెలుగును కోల్పోయాడు, దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయాడు. మనిషి జీవితంలో అపరిశుద్ధత ప్రవేశించింది, అవినీతి ప్రవేశించింది, మనిషి పాపిగా మారాడు, పాప స్వభావముతో ఉన్నాడు. అందుకనే కీర్తన 51వ కీర్తనలో 5వ వచనంలో మనం వాక్యం చదువుతున్నాము. దావీదు రాజు తన యొక్క పాప స్థితిని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను పుట్టినప్పటి నుండియే పాపాత్ముడను, నేను నా తల్లి గర్భములో పిండముగా రూపొందుతున్నప్పటి నుంచియే నేను కిల్బిషాత్ముడను అంటున్నాడు. అవును ప్రియులారా, మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే పాప స్వభావంతో రూపొందుతున్నాం. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ప్రియులారా పాప స్వభావముతో ఈ భూలోకంలోనికి వస్తున్నాం. ప్రతి మనిషిలో కూడా ఈ పాప స్వభావము అనేది ఉంది. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలోను, రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలోను వాక్యం పలుకుతుంది, ప్రతి ఒక్కడును పాపము చేసెను, అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయిన వారే, దేవుని మహిమను కోల్పోయిన వారే అని వాక్యం పలుకుతుంది. అందుకే 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ
3వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివినట్లయితే, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తూ యేసుక్రీస్తును పోలి ఉండేలాగున, యేసుక్రీస్తు ప్రతిరూపాలుగా, ప్రతిబింబాలుగా ఆ దేవుని ఆత్మ మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఏ మహిమనైతే కోల్పోయామో, ఏ మహిమనైతే మనం దూరం చేసుకున్నామో, ఆ మహిమలో ప్రియులారా మనము భాగస్థలం కావాలి. ఆ మహిమలో మనం చేరాలి. ఆ మహిమకు మనం దగ్గరగా రావాలి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని మహిమ నుంచి మహిమలోనికి మనం నడపబడుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే మనందరం కూడా పాప స్వభావముతో పోరాడుతున్నాము. మనందరిలో కూడా పాప స్వభావము అనేది ఉంది. మనందరం కూడా పాప స్వభావములో భాగస్థులమై ఉన్నాము. మరి ఏంటి ఈ పరిస్థితి నుండి? అందుకనే పౌలు గారు అంటున్నారు, రోమాపత్రిక రాయబడిన లేఖ 20వ అధ్యాయములో, నా యందు వసించుచున్నది పాపమే, ఆ పాప కారణంగానే నీవన్నీ చేస్తున్నాను. నేను మంచి చేయాలనుకుంటున్నాను, చెయ్యలేకపోతున్నాను. మంచి చెయ్యాలని ఉంది కానీ చెయ్యలేకపోతున్నాను. నేను కీడు చేయొద్దు, పాపము చేయొద్దు, చెడు చేయొద్దు, దుష్టత్వంతో సహవాసం వద్దు అనుకుంటున్నాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. పాపం చేస్తున్నాను, దుష్టత్వంలో పడిపోతున్నాను, పాపక్రియలలో పాల్గొంటున్నాను. నాకు అది ఇష్టం లేదు. నేను అలా చేసి దేవుని యొక్క మనసును గాయపెట్టాలని నాకు లేదు అని చెప్పి పౌలు గారు అంటున్నారు. అయినా కానీ ఏం చెయ్యకూడదో అదే చేస్తున్నాను, ఏం చెయ్యాలో అది చెయ్యలేకపోతున్నాను. దీనికి కారణం నా యందు ఉన్న పాప స్వభావము, నాలో నివసిస్తున్న పాపము, ఇనిక్విటీ. ఇనిక్విటీ అంటే ప్రియులారా, పాపం అంటే ఇది పాపము చెయ్యాలనే an inclination towards sin and sinful desires. పాపపు కోరికలు కలిగి ఉండటము, పాపపు ఆలోచనలు కలిగి ఉండటము, అది మన యొక్క స్వభావము నుంచి ఉత్పన్నమవుతున్నాయి ప్రియులారా. ఇది మనిషి యొక్క సహజ స్వభావము. మనిషి శారీరక జీవి. ఆ శారీరక జీవిలో పాపము కూడా భాగమై ఉన్నది. పాపము కూడా భాగమై ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిని మార్చేది ఎవరు? ఈరోజు మనందరం కూడా పాప స్వభావంలో ఉన్నాము. కానీ యేసుక్రీస్తు యొక్క రాకడ వలన దేవుడు మనలో ఉన్న అవినీతిని తొలగించి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఈ పాప స్వభావం నుంచి నీకు నాకు విడుదల లేదా అంటే ఉంది. అయ్యో ఏమిటి జీవితం అని చెప్పి పౌలు గారు అన్నప్పుడు, ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తునందు, రోమాపత్రిక 7:24-25లో పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు ద్వారా ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల ఉంది, ఈ పరిస్థితి నుంచి మనకు విముక్తి ఉంది. ఈరోజు మనము పాపమును జయించి జీవించగలము, పాపం మీద అధికారం కలిగి ఉండి జీవించగలము. ప్రియులారా, మనము పాపమునకు బానిసలము కాదు, మనము పాపమునకు బానిసలము కాదు. We are not slaves to sin and sinful nature. We can overcome. మనం ఈ పాప స్వభావమును, పాపపు కోరికలను, పాపపు మనలో జననించే పాపపు ఆశలను మనము జయించవచ్చు. ఇది నువ్వు నమ్ముతున్నావా ప్రియ బిడ్డ? ఎందుకంటే ఈ తపస్సు కాలములో, శ్రమల కాలంలో మనము మన జీవితాన్ని పరిశీలించుకుంటున్నాం, మన జీవితాన్ని లోతుగా ఆత్మశోధన చేసుకుంటున్నాం. మరి ఈ శోధన చేసుకునే సమయంలో నీలో అనేకమైన పాపపు బలహీనతలు బయటపడుతున్నాయి. ఉపవాసము ద్వారా, తపోక్రియల ద్వారా, పుణ్యక్రియల ద్వారా నీవు ఈ పాపములన్నిటినీ కూడా జయించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నువ్వు ఒక్కడివే శారీరకంగా పోరాటం చేస్తే సరిపోదండి, ఈ పాపమును జయించలేవు. దేవుని కృప కావాలి, దైవానుగ్రహం కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి. పౌలు గారు ఒక మాట అంటున్నారు, కొరింథీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనములో, యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. పాత జీవితము, పాపముతో కూడిన జీవితము అంతం చేయబడింది. నువ్వు క్రీస్తునందు నూతనంగా జన్మించావు. క్రొత్త జీవితానికి, వాక్యములో జీవించడానికి, ఆత్మలో జీవించడానికి నువ్వు నూతనంగా పిలువబడ్డావు. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు పాపం చేస్తారు, పాపంలో పడిపోతారు, కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దావీదు రాజు బెత్షెబాతో వ్యభిచారం చేసి పాపంలో పడిపోయాడు. మరి ఆ వ్యభిచార నేర్పాన్ని
ఆమె భర్త మీద మోపాలనుకున్నాడు, తను తప్పించుకోవాలనుకున్నాడు. చివరికి ఆమె భర్త ఆ హిత్తీయుడైన ఉరయాను కూడా యుద్ధములో అన్యాయంగా చంపించాడు. పాప మూట కట్టుకున్నాడు, నరహత్య చేశాడు. దేవుని ఆజ్ఞలకు 10 ఆజ్ఞలకు విరుద్ధంగా 2 ఆజ్ఞలు అధిగమించాడు. వ్యభిచరించరాదు, నరహత్య చేయరాదు, మోసం చేయరాదు, ఈ 3 కూడా పాలు పంచుకున్నాడు. అయినా కానీ పశ్చాత్తాపడ్డప్పుడు, పాప క్షమాపణ కోరుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు అతన్ని మన్నించాడు. మరలా తిరిగి దావీదు అలాంటి పాపాలు చేశాడని మనకెక్కడా రాయబడలేదు. తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. తన జీవితాన్ని సరిదిద్దుకొని మళ్ళా ముందుకు వెళ్ళాడు, ముందుకు సాగాడని చెప్పి మనకి వాక్యం తెలియచేస్తూ ఉంది. డేవిడ్ రిపెంటెడ్ ఆఫ్ హిస్ సిన్స్. ఎస్, ఆయనలో పాపపు కోరికలు జనించాయి. ఆ పాప కోరికల వలన పాపములో పడిపోయాడు, వ్యభిచారిగా మారిపోయాడు, హంతకుడుగా మారిపోయాడు. కానీ దేవుని ముందు తనను తాను సమర్పించుకున్నప్పుడు, తన బలహీనతలను బట్టి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పాపమును క్షమించాడు. అందుకే దావీదును గురించి దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడు దావీదును గురించి పలుకుతున్నాడు. ప్రియులారా, అవును ప్రియులారా, ఈరోజు మన పాప కోరికల వల్ల, పాప స్వభావం వల్ల మనం పాపంలో పడిపోయి దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలకు అవిధేయించి మనం దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, దావీదుకి ఇచ్చినట్లే దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఈ తపస్సు కాలములో మన జీవితాన్ని సరిదిద్దుకోమని చెప్పి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరి సరిదిద్దుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పడిపోయిన చోటు నుండి పైకి లేచి నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక యవనస్తుడంట ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నాడంట. మరి ఆ సముద్ర పొడ్డున ఆ యవనస్తుడు కూర్చొని బాధపడుతూ కన్నీటితో ఏడుస్తూ ఉంటే ఒక దైవజనుడు ఆ సముద్రం దగ్గర అలా ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. మరి ఆ యవనస్తుడు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఏం బాబు, ఎందుకు ఇలా కూర్చొని ఏడుస్తున్నావని. అప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, నేను నా జీవితంలో దేవుని యొక్క ప్రేమ నుండి వైదొలిగిపోయాను, దేవుని యొక్క సహవాసం నుండి నేను వైదొలిగిపోయాను, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నేను ఇవ్వలేకపోయాను, దేవునికి విరుద్ధంగా అనేక పాపాలు చేశాను, నా పాపాలు క్షమించదగ్గవి కాదు, నిజంగా దేవుడు ఇన్ని పాపాలు చేశాను, పాపపు జీవితం జీవించాను, లోకములో పడిపోయాను, వ్యామోహములలో పడిపోయాను, శారీరక కోరికలకు లోబడి అనేకమైన వ్యామోహపూరితమైన పాపములు చేశాను, శరీర కార్యాలలో నేను పడిపోయాను, తిరుగుబోతుగా ఉన్నాను, త్రాగుబోతుగా ఉన్నాను, నా ఎంతటి మూర్ఖుడు దుర్మార్గుడు ఇంకొకడు లేడు, ఈ జీవితం ఇక వ్యర్థమే అని చెప్పి నేను చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పి దేవుడు నా పాపాలు క్షమించలేడని చెప్పి ఆయన రోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా పాపములో పడిపోయి, లోకములో పడిపోయి, అనేకమైన శారీరక వ్యామోహాలకు పడిపోయి దేవుని ప్రేమకు నోచుకోలేక ఏడుస్తున్నావా? ఆ దైవజనుడు ఆ యొక్క యవనస్తునితో అంటున్నాడంట, ఈ విధంగా మాట్లాడాడు, కుమారా, ఏ పాపాలైతే నువ్వు చేశావో, ఏ పాపాల ద్వారా నువ్వు దేవునికి ద్రోహం చేశావో ఆ పాపాలన్నీ కూడా ఇసుక మీద రాయి అన్నాడంట. సో ఆ యవనస్తుడు ఒక కర్ర తీసుకొని తను చేసిన పాపాలన్నీ కూడా ఇసుక మీద రాస్తూ ఉన్నాడు. అలా రాస్తూ ఉంటే అప్పుడప్పుడు అలలు పెద్దవిగా వచ్చి ఆ ఇసుక మీద దొర్లుతూ అతడు రాసిన అక్షరాలన్నీ కూడా తుడిపేసి మళ్ళా వాటిని లోపలికి తీసుకొని పోయాయంట. అప్పుడు ఆ యొక్క దైవజనుడు ఆ యవనస్తునితో అంటున్నాడు, నువ్వెన్ని పాపాలు చేసినా సరే, నువ్వు నిజంగా నువ్వు చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపపడుతూ మారు మనసు కలిగి నీ జీవితాన్ని మార్చుకొని మరలా పాపం వైపు, పాప క్రియల వైపు, దుష్టత్వం వైపు వెళ్లకుండా సరిదిద్దుకొని, జీవితాన్ని సరిదిద్దుకొని, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుని మహిమ కోసం నువ్వు జీవించాలని నిర్ణయించుకుంటే, ఇదిగో ఈ యొక్క అలలు వచ్చి, సముద్రపు అలలు వచ్చి నువ్వు రాసిన పాపపు పాపాలను ఏ విధంగా ఆ అక్షరాలన్నిటిగా తుడిచివేశాయో ఆ విధంగా దేవుడు తన రక్తముతో, తన కుమారుని రక్తంతో వాటన్నిటి నీ జీవితాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేస్తాడు అని చెప్పి యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం పలుకుతుంది, యేసు రక్తము మన పాపములన్నిటినీ కూడా కడిగివేయును, మన పాపములన్నిటినీ కూడా శుద్ధి చేయును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాప స్వభావము నుండి విడుదల పొందుకునే మార్గమును దేవుడే ఏర్పాటు చేశాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖ
9వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్కు పలుకుతుంది, రక్తము చిందకయే పాప క్షమాపణ లేదు. అవును ప్రియులారా, మన పాపములు పరిహరించుటకై, మన పాప దోషములను హంతం చేసుటకై, మనల్ని నీతిమంతులుగా మార్చుటకు, దేవునితో మనల్ని సమాధానపరచుటకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి ఆయన రక్తం కార్చారు. అందుకనే రోమీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనంలో మనం చదువుతున్నాం ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనము దేవునితో సమాధానపరచబడ్డాము. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాము. మనం నీతిమంతులుగా చేయబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు చిందిన రక్తము ద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా దేవునికి మనకి మధ్య సమాధానం ఉందని చెప్పి ఎఫెసీ పత్రిక 2:5లో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? నువ్వు చేసిన పాప స్వభావాలను బట్టి, పాపమును బట్టి దేవునికి దూరంగా ఉంటున్నావా? ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యెషయా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు అంటున్నాడు, రా నా చెంతకు రా కుమారుడా, ఓ కుమార్తె నువ్వు నా చెంతకు రా. ఒకవేళ నీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను వాటిని మంచు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె వాటిని తెల్లగా చేస్తానంటున్నాడు. రా మరిద్దరం కూర్చుందాం. నీ పాపములేంటో నాకు చెప్పు. నీ పాపములేంటో నాకు చెప్పు. పాప విషయమై నీ యొక్క యుద్ధం ఏంటో నాకు చెప్పు. దానిని గురించి యుద్ధం మాట్లాడి మన మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించుకొని మనం సరిదిద్దుకుంటున్నాం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును ప్రియులారా, మనము యోనా ప్రవక్త జీవితాన్ని పరిశీలిస్తున్నాం. యోనా ప్రవక్తని నినెవే పట్టణానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన పంపించాడంట. కానీ ఈ ప్రవక్త దేవునికి తిరుగుబాటుదారుడుగా మారి పక్కదారి తప్పిపోయాడు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిరాకరించాడు. నినెవే పట్టణ ప్రజలకు పశ్చాత్తాపాన్ని గురించి బోధించడానికి నిరాకరించాడు. నేను బోధించను, నేను అక్కడికి వెళ్ళనని చెప్పి పక్కత్రోవ దారి తప్పించుకున్నాడు. అయినా కానీ దేవుడు మళ్ళా తిరిగి అక్కడికి తీసుకుని వచ్చాడు. ఆయన మారు మనసు పొందుకున్నాడు. ఆయన మారు మనసు పొందుకున్నప్పుడు దేవుడు ఆయనను క్షమించాడు. దేవుడు ఆయనను మన్నించాడు. ప్రియులరా, పేతురు యేసుక్రీస్తు నేను ఎవరో అని చెప్పి తెలియదు అని చెప్పి బొంకాడు. 3 సంవత్సరముల పాటు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షి, ఆయన యొక్క సూచక క్రియలకు ప్రత్యక్ష సాక్షి. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ యొక్క అద్భుతాలకు, సూచక క్రియలకు పేతురు ప్రత్యక్ష సాక్షి. మరి అలాంటి వాడు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకి, అయ్యో నేను తప్పు చేశానని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు మళ్ళా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడండి. ప్రభు ఆయన దానిని క్షమించేశాడు. నేను బొంకను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభును నేను ఎరుగనని పలికిన ఆ పేతురుని, తనను తిరస్కరించి నిరాకరించిన ఆ పేతురుని యేసు ప్రభు ప్రేమతో ఆలింగనం చేసుకొని తన సంఘాన్ని నడిపించమని, ముందుండి నాయకుడిగా నడిపించమని, నా గొర్రెలను మేపుము అని చెప్పి నాయకుడిగా నియమించి బాధ్యత అప్పచెప్పాడు. ఏ సంఘం కోసమైతే, ఏ ప్రభువు కోసమైతే నాకు తెలియదన్నాడో ఆయనకే యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని అప్పచెప్పాడు, బాధ్యతను అప్పచెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఉన్న అనేకమైన పాప స్వభావాల వల్ల నువ్వు దేవునికి దూరం అవుతున్నావా? దేవుని ప్రేమ నుండి వైదొలుగుతున్నావా? దేవుని యొక్క ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోతున్నావా? యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసి కూడా, ఆయన యొక్క సహవాసంలో ఉండి కూడా ఇంకా పాపం వైపు పరిగెడుతున్నావా? పాప క్రియల వైపు పరిగెడుతున్నావా? లోకం వైపు పరిగెడుతున్నావా? శారీరక క్రియలలో పడిపోతున్నావా? బలహీనతల్లో, వ్యసనములలో పడిపోతున్నావా? పరిశుద్ధుడుగా ఉండాలని పరిశుద్ధతలో జీవించలేకపోతున్నావా? ఈ పరిస్థితి నీకు ఎలా మారుతుంది? వ్యసనములకు బానిస అయిపోయావా? ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు లోకపరమైన వ్యసనములకు బానిసలుగా మారిపోయి ప్రియులారా వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ తపస్సు కాలములో శరీర కోరికలను మనం లోబర్చుకోవాలి. ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి అంటే శరీరమును, శరీర కార్యములను లోబర్చుకోవటానికి, దేవునితో సహవాసములో ఉండటానికి, దేవునితో సమయాన్ని గడపడానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాడు ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. మరి ఈ బలహీనతలను నువ్వు ఎలా అధిగమించాలి? నీలో ఉన్న పాప స్వభావాన్ని ఎలా అధిగమించాలి? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో అందరూ పాపం చేశారు. సంసోను కూడా పడిపోయాడు. డిలీలా యొక్క వ్యామోహంలో పడిపోయి దేవుడు అప్పచెప్పిన బాధ్యతను విస్మరించి ప్రియులారా చివరికి
ఒక బానిసగా మారిపోయాడు. ఎవరి మీద యుద్ధం చేయాలో, ఎవరిపైన ఆధిపత్యం కలిగి ఉండాలో, ఎవరి మీద పైచేయి కలిగి ఉండాలో వాళ్ళకే ఒక బానిసగా మారిపోయాడు. ఆ ఫిలిష్తీయులు ఆయన కన్నులను పెరికి 2 చేతులను బంధించి 2 స్తంభాల మధ్య బంధించి ఆయనను గొలుసులతో కట్టివేసి కొడుతున్నారంట. ఎంత పరిస్థితి, దిగజారిన పరిస్థితి. అభిషేకింపబడిన వ్యక్తి ఏ విధంగా పడిపోయాడో చూడండి. వ్యామోహంలో పడిపోయి అభిషేకింపబడిన వ్యక్తి దేవుని ఇచ్చిన శక్తిని కోల్పోయాడు, దేవుని యొక్క బలాన్ని కోల్పోయాడు, బలహీనుడిగా మారిపోయాడు. బలవంతుడు లోకములో అందరికంటే బలవంతుడు బలహీనుడిగా మారిపోయాడండి. ఈరోజు నువ్వు బలహీనతలో ఉన్నావా? ఈ సంసోను ఏం చేశాడో తెలుసా? అలా 2 గొలుసులతో స్తంభాలకి కట్టివేయబడ్డప్పుడు ప్రియులారా ఆయన పశ్చాత్తాపపడుతూ కన్నీటితో ఏడ్చాడంట. అయ్యా నన్ను గుర్తు చేసుకో అని చెప్పి కన్నీటితో దేవునికి మొరపెట్టాడంట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. సంసోను ఆకాశం వైపు కన్నులెత్తి, అయ్యా నన్నొక్కసారి గుర్తు చేసుకో, నన్నొక్కసారి స్మరించుకో ప్రభు అని చెప్పి దేవుని వైపు చూసి మొర్రపెట్టాడంట. కన్నీరు కార్చాడంట. తన యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచాడంట. మరి తపస్కాలంలో ప్రియులరా నువ్వు కూడా సిలువలో నీ కోసం ప్రాణమిచ్చిన యేసయ్య వైపు తిరిగి ఆయన వైపు చూస్తూ నీ ఏ పాపములో పడిపోయావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ వ్యసనములో ఉన్నావో ఆ వ్యసనమును బట్టి ప్రార్థన చేయగలవా? అయ్యా నన్ను క్షమించు అని చెప్పి యేసయ్య వైపు చూసి, అయ్యా ఈ పాపము నుంచి నాకు విడుదల కావాలి, ఈ బలహీనత నుంచి నాకు విడుదల కావాలి, ఈ వ్యసనము నుంచి నాకు విడుదల కావాలని చెప్పి ప్రభు వైపు చూసి నువ్వు ప్రార్థన చేయగలవా అని ఒక్కసారి ఆలోచించు ప్రియ బిడ్డ. ఎందుకంటే మన పాప స్వభావమును జయించలేకపోతే మనం అదే మురికి కూపములో ఉండబోతున్నాం. మనం జయించాలి. సిలువ మనకు పాపం మీద విజయాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనం చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం పలుకుతుంది, పాపమును తొలగించుటకే, పాపమును జయించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఏ పాపమైతే మనిషిని పడద్రోసిందో, ఏ పాపమైతే మనిషిని పాపకూపంలోనికి లాగివేసిందో ఆ పాపమును జయించుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మానవునిగా జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మానవునిగా శిలువపై మరణించాడు. మన పాపముల నిమిత్తమే క్రీస్తు మరణించెను అని వ్రాయబడి ఉంది. మన పాపముల నిమిత్తమే క్రీస్తు మరణించెను అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు మనందరి యొక్క నేరములను, మన కల్బిషములను, మన యొక్క అపరాధములను యేసుపై మోపాడంట. మనందరం కూడా దారి తప్పిన గొర్రెల వలె ఉన్నాము. ఎవరి బుద్ధికి తోచినట్లుగా వాళ్ళం వెళ్ళిపోయాము, దేవుని మీద తిరగబడ్డాము. కానీ మన దోషములను, మన అపరాధములను, మన పాపములను ప్రియులరా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రియ మోపాడని చెప్పి మన వాక్యములో చదువుతున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో మరియు 12వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులరా మనకు విడుదల ఉంది. ఈరోజు గుర్తించు, నీవు ఎలాంటి పాపములలో పడిపోతున్నావు, ఎలాంటి బలహీనతలతో జీవిస్తున్నావు, ఎలాంటి వ్యసనములతో నువ్వు ఉన్నావో వాటిని జయించడానికి ప్రయత్నించు. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి ప్రియులరా. మొదటగా నువ్వేం చేయాలంటే ఆల్ సిన్ఫుల్ ఇన్క్లినేషన్స్ అండ్ డిజైర్స్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు విజయం పొందుకుంటావు, పాపం మీద విజయం పొందుకుంటావు. కానీ నీవు కూడా పని చేయాలి. మొదటగా నువ్వేం చేయాలంటే నీలో ఎలాంటి పాప స్వభావం ఉంది దానిని గురించి తెలుసుకోవాలి. ఏ పాప స్వభావము? అధికంగా కోపపడుతున్నావా, అసూయ పడుతున్నావా, స్వార్థం కలిగి జీవిస్తున్నావా, గర్వంతో జీవిస్తున్నావా, వ్యామోహాలతో జీవిస్తున్నావా, దురాశ కలిగి జీవిస్తున్నావా, ధన వ్యామోహం కలిగి జీవిస్తున్నావా, వస్తు వ్యామోహం కలిగి జీవిస్తున్నావా, దేవుని ఆజ్ఞలకు దేవుని ప్రేమ లేకుండా ఈ లోక విగ్రహారాధనతో జీవిస్తున్నావా, అబద్ధాలాడుతూ జీవిస్తున్నావా, దొంగతనాలు చేస్తున్నావా, వ్యభిచరిస్తున్నావా, శరీర కార్యాలలో పడిపోతున్నావా, లేక అనేకమైన వ్యసనాలకు, త్రాగుడు వ్యసనం కావచ్చు, ఇక ఇతర వ్యసనాలు కావచ్చు, ఆ వ్యసనాలలో, లోకపరమైన వ్యసనాలలో, దేవునికి విరుద్ధమైన వ్యసనాలలో నువ్వు పడిపోతున్నావా, లోకం వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నావా, ఏ వ్యసనంలో ఉన్నావు, ఏ పాపంలో పడిపోతున్నావు, ఎలాంటి బలహీనత కలిగి ఉన్నావు? ఈరోజు ప్రభుతో మాట్లాడు. ఎలాంటి దురలవాట్లను నువ్వు అలవర్చుకున్నావు? చెడు స్నేహితులా, చెడు స్నేహముల ప్రభావమా, సోషల్ మీడియా ప్రభావమా, చెడుగా సోషల్ మీడియా ప్రభావమా,
దానిని వదిలిపెట్టలేకపోతున్నావా? చూడకూడనివి చూస్తున్నావా? వినకూడనివి వింటున్నావా? మాట్లాడనకూడనివి మాట్లాడుతున్నావా? అదంతా కూడా ఒక అలవాటుగా మారిపోయిందా? ఏది చూడకూడదో దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము ఏది చూడకూడదని చెప్తుందో దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నావా? అది ఒక బలహీనతగా మారిపోయిందా? అవును ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా నీ జీవితంలో ఎలాంటి పాపపు కోరికలు ఉన్నాయి, ఎలాంటి పాప స్వభావం నీలో తరచుగా బయటపడుతుంది, ఏ పాపం ద్వారా నువ్వు దేవునికి దూరం అవుతున్నావో దాన్ని నువ్వు గుర్తించాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సిన్ఫుల్ నేచర్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సిన్ఫుల్ డిజైర్స్. వాట్ ఆర్ యూ ఇన్క్లైన్ టు? దేనివైపు మ్రొగ్గుతున్నావు? దేనివైపు మ్రొగ్గుతున్నావు? దానిని చూడు. రెండవదిగా, ఈ పాపమును, ఈ బలహీనతలను దేవుని యొక్క వాక్కు చేత ఎలా జయించాలి? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కీర్తనత్వం 119:11 వచనంలో వాక్యం పలుకుతుంది, దేవుని వాక్యమును నా హృదయంలో నింపుకోవటం ద్వారా నేను పాపము చేయకుండా ఉండగలుగుతున్నాను. దేవుని వాక్యమును నా హృదయములో నింపుకోవటం ద్వారా నేను విశుద్ధ జీవితమును జీవిస్తున్నాను. సో వాక్యము ద్వారా నీకున్న బలహీనతను బట్టి వాక్యం ఏం చెప్తుంది? త్రాగుబోతుతనం గురించి వాక్యం ఏం చెప్తుంది? కోపం అనే స్వభావం, కోపం గురించి నీ వాక్యం ఏం చెప్తుంది? లోతుగా పరిశోధన చేయి. ఆ కోపాన్ని ఎలా జయించాలో ఆ పరిశుద్ధ గ్రంథమే నీకు తెలియపరుస్తూ ఉంది. ఇక మూడవదిగా ప్రియులారా, నీ పాపాన్ని గుర్తించడమే కాదు, నీ పాపమునకు తగిన విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని శోధించడమే కాదు, పఠించడమే కాదు, మూడవదిగా నీ పాపము విషయమును బట్టి దానిని జయించటానికి, అధిగమించడానికి ప్రార్థన. ఆ ప్రార్థనలో అవసరమైతే ప్రియులారా తపోక్రియలు, పుణ్యక్రియలు, ఉపవాసంతో ఆ యొక్క పాపము యొక్క శక్తి, దాని ప్రభావము నీ మీద నుంచి తొలగిపోయేలా నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలి. పాపాన్ని గుర్తించు, దేవుని వాక్యములో శోధించు, మరియు ఆ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీకు విజయమునిస్తాడు. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, తపోక్రియల ద్వారా ఈ తపస్సు కాలంలో నువ్వు ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నీకు విజయమునిస్తాడు. ప్రియులారా, నీ పాప స్వభావం పోవాలి. క్రొత్త స్వభావంతో ఈ తపస్సు కాలం అయిపోగానే పునరుత్థాన క్రీస్తు వలె నీవు కూడా క్రొత్త జీవితానికి పునరుత్థానుడు కావాలి. లేకపోతే ఈ 40 దినాల శ్రమల దినాలకి అర్థం లేదు. నువ్వు క్రొత్త జీవిగా మారకపోతే, క్రొత్త స్వభావం కలిగి ఉండకపోతే ఈ తపస్సు కాలానికి ఒక అర్థం లేదు. యేసుక్రీస్తు మరణమును అనుభవించి నూతనముగా ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో నీవు క్రొత్త జీవితానికి పునరుత్థానం కావాలి బిడ్డ. అప్పుడే మనకు ఈ యొక్క తపస్సు కాలానికి విలువ, అర్థము. ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. నిన్ను ఆరాధించి స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. ఏ విధంగా పాప స్వభావం నుంచి క్రొత్త స్వభావంలోనికి, నీతివంతమైన స్వభావంలోనికి మేము మారాలో, కోల్పోయిన దేవుని మహిమను ఏ విధంగా పొందుకోవాలో ఈరోజు మాకు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు తండ్రి. బలహీనతలను ఏ విధంగా జయించాలో మాకు నేర్పిస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, ఈరోజు అనేక మంది ప్రభువా ఈ యొక్క పాప స్వభావముతో, పాపపు కోరికలతో జీవిస్తూ నీ యొక్క మహిమను మేము పొందుకోలేకపోతున్నాం, నూతన సృష్టిగా మారలేకపోతున్నాం ప్రభువా. నువ్వు మాకు సహాయపడమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఎవరైతే బలహీనతలలో ఉన్నారో, పాప కోరికలలో, పాప స్వభావాలలో పడిపోతున్నారో వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు పరిశుద్ధ రక్తముతో వారిని శుద్ధి చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, పాప స్వభావం నుండి బయటికి వచ్చే ప్రభువా, వాటిని వదిలించుకునే ఆ దైవ కృప వారికి ఇవ్వబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధమైన వెలుగు ప్రభువా, పునరుత్థాన వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. నీ పరిశుద్ధాత్మ వారిని అభిషేకించునుగాక, వారిని ఆధ్యాత్మికంగా బలపరచునుగాక. బలహీనతల నుంచి అనేక మందికి విడుదల కలుగునుగాక ప్రభువా. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ కూడా బలహీనతల నుంచి విడిపించబడుదురుగాక. పరిశుద్ధమైన దైవ కృప వారి మీద వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు మహిమ ఆరాధన కలుగునుగాక. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.